గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళుతున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వెలిబుచ్చారు. కూలి పనుల కోసం వెళుతున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారామమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రులు నాదెండ్ల మనోహర్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి బాధాకరమన్నారు. కూలీలతో వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి జీజీహెచ్లో మెరుగైన వైద్యం అందించాలని మంత్రులు ఆదేశించారు. మృతి చెందిన వ్యవసాయ కూలీలకు సంతాపం తెలిపిన మంత్రులు వారి కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.